హాయ్ ఫ్రెండ్స్, ఇది చిత్తూరు 100 బాయ్స్. తెలిసింది చెప్పిస్తాం, తెలియంది నేర్చుకుంటాం. నా పేరు షాను. ఫ్రెండ్స్, స్మార్ట్రాన్ అనే ఇండియన్ కంపెనీ ఒక మొబైల్ని కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. ఆ మొబైల్ పేరు ఎస్ఆర్టీ మొబైల్. ఫ్రెండ్స్, ఎస్ఆర్టీ అంటే సచిన్ రమేష్ టెండూల్కర్ అని అర్థం. ఈ మొబైల్ని ఇప్పుడే రీసెంట్గా మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఈ ఎస్ఆర్టీ ఫోన్ని కొనాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ ఎస్ఆర్టీ మొబైల్ అనేది కంప్లీట్లీ ఇండియన్ ప్రోడక్ట్గా చెప్పొచ్చు. ఎందుకంటే మన ఇండియా కంపెనీ అయినటువంటి స్మార్ట్రాన్ సచిన్తో కలిసి అంటే టైఅప్ అయ్యి ఈ ఫోన్ని తయారు చేశారు. ఇక ఈ ఎస్ఆర్టీ మొబైల్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్ అనేది మనం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం మొబైల్ యొక్క డిజైన్ మరియు బిల్ట్ క్వాలిటీ గురించి మాట్లాడతాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీకు మెటల్ బాడీ అనేది రాదు, ప్లాస్టిక్ బాడీ అనేది ఈ ఎస్ఆర్టీ మొబైల్లో వస్తుంది. ఇంకా 5.5 ఇంచెస్ ఫుల్ హెచ్డి, ఇంకా ఐపీఎస్ డిస్ప్లే, ఇంకా గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో ఈ మొబైల్ అనేది మీకు వస్తుంది. ఇంకా ప్రాసెసర్ విషయానికి వచ్చినట్లయితే స్నాప్డ్రాగన్ 652 ప్రాసెసర్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది ఒక ఆక్టోకోర్ సిపియు అని చెప్పచ్చు. ఇంకా ఇందులో మీకు ఆడ్రినో 510 జీపీయూ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనివల్ల మీకు గేమింగ్ యొక్క ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మల్టీ టాస్కింగ్ కూడా మీరు ఎక్కువ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక స్టోరేజ్ విషయానికి వచ్చినట్లయితే 32GB 64GB అని రెండు వేరియంట్లో ఈ ఎస్ఆర్టీ మొబైల్ అనేది వస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఈ రెండు వేరియంట్లో కూడా మీకు 4GB ర్యామ్ అనేది కామన్గా ఉంటుంది. అంటే మీరు 32GB స్టోరేజ్ గల మొబైల్ కొన్నారంటే అందులో కూడా మీకు 4GB ర్యామ్ ఉంటుంది. ఇంకా 64GB మొబైల్ కొన్నట్లయితే అందులో కూడా మీకు 4GB ర్యామ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇక ఈ ఎస్ఆర్టీ మొబైల్లో ఓఎస్ అనేది 7.1.1 ఉంటుంది. ఫ్రెండ్స్, అంటే ఇది ఒక లేటెస్ట్ ఓఎస్ నాగడ్గా చెప్పచ్చు. ఇంకా కెమెరా విషయానికి వచ్చినట్లయితే మీకు బ్యాక్ కెమెరా 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, f2.0 ఆపర్చర్తో. ఇంకా సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇందులో మీరు 4K వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే 5 మెగాపిక్సెల్ కెమెరా అనేది ఉంటుంది. ఇక ఈ మొబైల్లో మీకు బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది, ఎన్ఎఫ్సి సపోర్ట్ కూడా చేస్తుంది. ఫ్రెండ్స్, ఇంకా మొబైల్లో డ్యూయల్ సిమ్ స్లాట్ ఉంటుంది. ఇందులో మీరు 2 సిమ్లు యూజ్ చేసుకోవచ్చు. VoLTE సపోర్ట్ చేస్తుంది. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మెమొరీ కార్డ్ అనేది వేయలేరు. అంటే మైక్రో ఎస్డి కార్డ్ని ఈ మొబైల్లో మీరు వాడలేరు. ఎందుకంటే ఇక్కడ మైక్రో ఎస్డి కార్డ్కి స్లాట్ ఎక్కడ కనబడదు. మీకు ఆల్టర్నేటివ్గా ఇంకో ఆప్షన్ అనేది ఎస్ఆర్టీ మొబైల్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అది ఏమిటంటే T-Cloud అని చెప్పేసి ఆన్లైన్ స్టోరేజ్ వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్లయితే అన్లిమిటెడ్ డేటాను మీరు ఆన్లైన్ ద్వారా స్టోరేజ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాన్ని ఎస్ఆర్టీ మొబైల్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే 3000 mAh బ్యాటరీ అనేది ఇవ్వడం జరిగింది. ఇది కొద్దిగా డిసప్పాయింట్ చేసే విషయం. ఇంకా మొబైల్ అనేది ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. ఇంకా మీకు USB Type-C కేబుల్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీరు డేటాని ఎక్కువ ఫాస్ట్గా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. కానీ ఫ్రెండ్స్, మీకు ఇందులో ఈ బాక్స్లో అంటే మీరు మొబైల్ కొన్నట్లయితే ఇయర్ ఫోన్స్ అనేది మాత్రం ఇందులో ఉండదు. ఓకేనా? ఇంకా టాప్లో మీరు పవర్ ఆన్ ఆఫ్ బటన్ని చూడగలరు. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి వాల్యూమ్ ర్యాకర్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా కింద చూసినట్లయితే నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ఒకటి ఉంటుంది, ఇంకా స్పీకర్ ఒకటి ఉంటుంది, ఇంకా USB Type-C పోర్ట్ ఉంటుంది. దీని ద్వారా మీరు ఛార్జింగ్ లేదంటే మీరు డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 32GB మోడల్ మొబైల్ వచ్చేసి 12,999. ఇంకా 64GB వేరియంట్ గల మొబైల్ వచ్చేసి 13,999. ఫ్రెండ్స్, ఈ రెండు మొబైల్ వచ్చి మీకు ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఇప్పటికీ 32GB గల మొబైల్ వచ్చేసి అవుట్ ఆఫ్ స్టాక్గా చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది 32GBని ప్రిఫర్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎస్ఆర్టీ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్. మీరు ఎస్ఆర్టీ మొబైల్ని ఎవరెవరు కొనాలి అని అనుకుంటున్నారు వీలైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా ఎస్ఆర్టీ మొబైల్ని ఖచ్చితంగా కొంటాను. ఎందుకంటే ఇది మన ఇండియా కంపెనీ తయారు చేసినటువంటి మొబైల్ కాబట్టి. ఇంకా చెప్పాలంటే ఇందులో సచిన్ టెండూల్కర్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఓకేనా? సో నేనైతే ఖచ్చితంగా ఈ ఎస్ఆర్టీ మొబైల్ని త్వరలో కొనబోతాను. వీలైతే మీకు అన్బాక్సింగ్ ఇంకా రివ్యూ కూడా ఇస్తాను. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్, వీలైతే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.